ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. అత్తయ్య గారికి శశి గురించి అంతా చెప్పాలి. ఇప్పుడు తన విషయం తెలియకపోతే అత్తయ్య ఇంకా మోసపోతారు. ఈరోజు మెట్ల మీద నుంచి తోసింది, రేపు ఇంకేం చేస్తుందో. మీరా? ఏంటండి ఇది? దొంగలా కలా లాగేశారేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటది? ఇదిగో ఇదిగో చూడు. నెయిల్ పాలిష్ తేవడం సర్ప్రైజ్ ఏంటండి? నెయిల్ పాలిష్ తేవటం కాదు, నేనే స్వయంగా నీకు నెయిల్ పాలిష్ పెట్టడం సర్ప్రైజ్. రారా కూర్చో. అయ్యయ్యో, ఇది అత్తయ్య గారి కాఫీ అండి. సరేలే, కాసేపు కూర్చో. అత్తయ్య గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. అయ్యో, రత్తాలు ఇస్తుందిలే సీత. ముందు నువ్వు ఇలా కూర్చో, నెయిల్ పాలిష్ పెట్టాలి. అబ్బా, ఇప్పుడు వద్దండి. అయినా మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటండి? ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగుండదు? నీకు విషయం చెప్పనా? ఏంటి? ఇప్పుడు కూడా మా అమ్మకి మా నాన్నే నెయిల్ పాలిష్ పెడతారు. నేను చాలాసార్లు చూశాను. భార్యాభర్తల బంధం మరింత బలపడాలంటే ఇలాంటివి చెయ్యాలని నేనెక్కడో చదివాను. మా నాన్నని చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కూర్చో సీత. అబ్బా, ఇప్పుడు కాదండి, నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. సీత, నాకు విషయం చెప్పు. నీకమ్మంటే గౌరవం ఉందా లేదా? అదేం మాటండి? అత్తమ్మంటే నాకు ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. అయితే మరి మా అమ్మ చెప్పింది ఎందుకు చేయట్లేదు? నేనా? ఏం చేయలేదు. తొందరగా మనవణ్ణి కనివ్వమని అడిగింది కదా, అసలు ఆ విషయమే పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరిద్దరూ సరసాలు ఆడుకుంటూ ఉండండి. అక్కడ అత్తయ్యని నేను లైన్లో పెడతాను. నా మీద కంప్లైంట్ ఇవ్వాలని చూస్తావా సీత? నీ మీద అత్తయ్యని గురిపెట్టిన బాణంలా వదిలిపోతున్నాను, చూడు. ఏమండి, ప్లీజ్ నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి, వెంటనే వచ్చేస్తాను. అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారండి. మరి నెయిల్ పాలిష్ నేను వచ్చాక మీరే పెడతారు గాని, సరేనా? సరే, వెళ్ళు. అయ్యో, మీ వల్ల కాఫీ చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేసి తీసుకువెళ్ళాలి. అంత మీ వల్లే. అత్తయ్య, శశి, ఏంటమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నేను ఇక ఇంట్లో ఉండలేను. నాకు ఇంట్లో ఉండే అర్హత లేదు. నేను వెళ్ళిపోతాను అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు శశి? నీకు అర్హత లేకపోవడం ఏంటి? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏం జరిగిందమ్మా? నా సొంతం అనుకున్న వాళ్ళే నన్ను అనుమానిస్తూ ఉంటే నా బాధకి ఎవరితో చెప్పుకోవాలి అత్తయ్య? అనుమానిస్తున్నారా? అవునత్తయ్య, ఇంట్లో అందరూ నన్ను ఒక విలన్ లా చూస్తున్నారు. ఆ రోజు నాకు ఏ పాపం తెలీదని నేను ఎంత చెప్పినా సరే సీతక్కకి జరిగిన యాక్సిడెంట్ నేనే చేయించానని ఆదిత్య నా మీద నింద వేశాడు. ఆ రోజే నేను సగం చచ్చిపోయానత్తయ్య. నా వాళ్ళే నన్ను దోషిలా చూస్తుంటే ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఆ రోజు మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చింది అత్తయ్య. అప్పుడు ఆదిత్య నింద వేసినట్టే ఈ రోజు సీతక్క నా మీద నింద వేస్తుంది. సీత నింద వేస్తుందా? ఏం నింద వేస్తుంది? మీరు మెట్ల మీద నుంచి పడిపోలేదంట,
నేనే మిమ్మల్ని కిందకి పడేశాను అని చెప్తుంది అత్తయ్య. అమ్మ శశి, నేనెక్కడ నిజం చెప్తాను అని ముందుగానే వచ్చి అత్తమ్మ దగ్గర మొసల కన్నీళ్లు కారుస్తూ డ్రామా మొదలుపెట్టావా? సీత, ఏంటిది? శశి చెప్తోంది నిజమేనా? శశి మీద నువ్వు నిందలు వేస్తున్నావా? శశి నన్ను మెట్ల మీద నుంచి కిందకి నెట్టేసిందా? ఈ మాట నిజమేనా? అత్తమ్మా, అది నేను ఎందుకక్క? ఎందుకు నా మీద నీకు అంత కోపం? నేనేం తప్పు చేశాననే? ఒకవేళ బావగారిని తప్పించి మా ఆయన ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకున్నారన్న కోపంతో నా మీద ఇలాంటి నిందలు వేస్తున్నావా? కావాలంటే ఆఫీస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి, అంతేగాని నా మీద ఇలాంటి నిందలు వేయకండి అక్క. ఏదైనా పర్వాలేదు, కానీ ఆ అమ్మ లాంటి ఆ అత్తయ్య గారిని నేను ఛ! ఆ మాట అనడానికి వినడానికి కూడా నాకేమాత్రం నచ్చట్లేదు. ఎంతటి మహానటివే నువ్వు. సీత, ఒక మాట అనే ముందు అది నిజము అని నిరూపించటానికి సరైన సాక్షి ఉండాలి. ఆ రోజు ఆదిత్య కూడా నోరుంది కదా అని నోటికొచ్చినట్టు శశి మీద నిందలు వేశాడు. ఈరోజు కూడా అదే తప్పు నువ్వు చేస్తున్నావు. అయ్యో, అదేం లేదత్తయ్య. ఎందుకు లేదక్క? నువ్వు ఆ రద్దాలతో అత్తయ్య గారిని నేనే మెట్ల మీద నుంచి తోసేశాను అని చెప్పావా లేదా? ఆ మాట ఏదో నాతో మాట్లాడి నన్ను నిలదీస్తే నేనే చెప్పేదాన్ని కదా. పోయి పోయి ఒక పని మనిషి దగ్గర నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇది న్యాయంగా ఉందా అక్క నీకు? చూడు సీత, ఆ రోజు అసలు శశి ఇంట్లోనే లేదు. తనకి ఏ పాపమో తెలీదు. నేనే పొరపాటున కాలు జారి కింద పడ్డాను. ఇదే నిజం. సీత, ముందు నువ్వు చేసిన దానికి శశికి క్షమాపణ చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు సారీ చెప్పు సీత. అత్తమ్మా, నా మాట మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పు. శశి, ఐఎమ్ సారీ. వద్దు వద్దక్క, నాకు ఏ క్షమాపణలు చెప్పొద్దు. ఎవరో బయట వాళ్ళు అనుమానించి మాట్లాడితే నేను పట్టించుకునేదాన్నే కాదు, కానీ నా సొంత మనిషివైన నువ్వే ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. అసలు నాకు బ్రతకాలని కూడా లేదు. అమ్మా శశి, ఏంటమ్మా? అక్క, నీ చేత క్షమాపణలు చెప్పించుకోవడం కూడా నాకు ఏమాత్రం అయ్యో ఇష్టం లేదు శశి, అక్క. అమ్మా శశి. ఇష్టం లేదు. సీత, శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.